సిబిటి క్రైస్ట్ చర్చ్ అద్దంకి వారి ఆధ్వర్యంలో జేబిఆర్సి క్రైస్ట్ చర్చ్ తాళ్ళూరు వారు ఒక నూతనమైన పాటను రూపొందించడం జరిగింది. ఆ పాట ఆత్మరూపంలో మోసం చేసే అపవాది. బైబిల్లో పరిశుద్ధాత్మ, భ్రష్టాత్మ, రెండు ఆత్మలు. పరిశుద్ధాత్మ మనిషిని దేవుళ్ళో నడిపించేదైతే, ఆ భ్రష్టాత్మ మనిషిని దేవుళ్ళో ఉన్నారు అన్నట్టు భ్రమపరుస్తూ ఆ దేవునికి దూరం చేసేది. కనుక ఈ భ్రష్టాత్మ చేసేటువంటి, పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ చేసేటువంటి కార్యాలు, మోసాలు ఎలా ఉంటాయో చిన్ని పాట రూపంలో వాళ్ళు చక్కగా చేశారు, నేను విన్నాను. మరి ఈ పాట రచించింది సహోదరులు ఇస్సాక్ గారు రచించారు. స్వరకల్పన కూడా తనే చేశారు. దానికి నిర్మాతగా సహకరించినటువంటి వ్యక్తి సత్య. కనుక ఇటు ఇస్సాకు, సత్య వీరి ఆధ్వర్యంలో వెలువడుతున్నటువంటి చక్కటి ఆత్మీయ గీతం ఆత్మరూపంలో మోసం చేసే అపవాది. మరి దీనికి సంగీతాన్ని సమకూర్చిన వారు ప్రశాంత్ పెనుమాక. పాడింది గాస్పల్ సింగర్ నిస్సీ జాన్ గారు. కట్టెలపై నీ శరీరం అనే మన పాట పాడారు కదా ప్రారంభంలో. మరి ఆ పాట పాడినటువంటి సింగర్ నిస్సీ జాన్ గారు ఈ పాట పాడారు. త్వరలో ఈ పాట క్రైస్ట్ చర్చ్ తాళ్ళూరు అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. కనుక మరి ఆ ఛానల్లో రిలీజ్ అయిన వెంటనే మీరందరూ కూడా పాటను చూడండి, అనేక మందికి షేర్ చేసి ఈ పాట వారంతా కూడా విని భ్రమపరిచే లేదా మోసపరిచేటువంటి ఆత్మ యొక్క మాయను వారు తెలుసుకొని వారు బయటికి వచ్చేలాగున మీరందరూ కూడా మరి ఈ పాటను తప్పనిసరిగా విని అందరికీ షేర్ చేసి వారు చేసేటువంటి పనిలో పాలిభాగస్తులు కావాల్సిందిగా కోరుతున్నాను. మీ సహోదరులు కె ఉపేంద్ర గారు, డిప్యూటీ డైరెక్టర్, BYUI. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మరూపంలో మోసం చేసే అపవాది నీ వద్దకే దిగి వచ్చి ఉన్నాడు తెలుసా? వాడి మాటలు నేరుగా ఎవరు నమ్మరని ఆత్మరూపంలో వచ్చి ఉన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ ముసుగులో వచ్చి ఉన్నాడు తెలుసా?